హాయ్ ఫ్రెండ్స్, అమితాబ్ బచ్చన్ అనగానే అతను ఒక సూపర్ స్టార్ అని, అతను ఒక మహానటుడని మనందరికీ తెలుసు. మరి అలాంటి అమితాబ్ బచ్చన్ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అవి భారతదేశమంతటా నా పేరు మారుమ్రోగుతున్న రోజులవి. నేను ఎక్కడికి వెళితే అక్కడ జనాలంతా గుమికూడేవారు. నా ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి పోటీ పడేవారు. అలాంటి రోజుల్లో ఒకరోజు విమాన ప్రయాణంలో నాకు ఒక మర్చిపోలేని సంఘటన ఎదురైంది. ఆ విమానంలో ఉండే ప్రయాణికులంతా నన్ను చూడగానే సంభ్రమాశ్చర్యంలో మునిగిపోతూ నన్ను ఒక సెలబ్రిటీలాగా ట్రీట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రయాణికులలో ఒక్కడు మాత్రం నేనంటే ఎవరో తెలియనట్టుగా సాదాసీదాగా ప్రవర్తించసాగాడు. ఆ ప్రవర్తనను చూసిన నాకు నిజంగానే ఇతడికి నేనంటే ఎవరో తెలియదా, లేదా కావాలనే పోజు కొడుతున్నాడా అని తెలుసుకోవాలనే ఆతృత నాలో మొదలైంది. అతను మాత్రం కిటికీలో నుంచి బయటకు చూస్తూ అప్పుడప్పుడు తన చేతిలోని పేపర్స్ని అటు ఇటు తిరిగేస్తూ కాలక్షేపం చేయసాగాడు. కొద్దిసేపటి తర్వాత నేను అతని వైపు చూస్తూ పలకరింపుగా నవ్వాను. దానికి బదులుగా అతను కూడా చిన్నగా నవ్వుతూ హలో అని చెప్పాడు. ఆ విధంగా మా మధ్యన సంభాషణ మొదలైంది. మాటల మధ్యలో మీకు సినిమాలు చూడడం అంటే బొత్తిగా ఇష్టం లేనట్లుంది అని అడిగాను. దానికి అతను అవునండి, నేను సినిమా చూసి కనీసం 4-5 సంవత్సరాలు అయి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు ఇతడికి నిజంగానే నేనంటే ఎవరో తెలియదని నాకు అర్థమైంది. కాబట్టి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నానని, నేను ఒక యాక్టర్నని, జనాలంతా నన్ను సూపర్ స్టార్ అంటారని, నా పేరు అమితాబ్ బచ్చన్ అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. దానికి అతను ఓహో అలాగా, నైస్ టు మీట్ యూ అంటూ నా పేరు జేఆర్డి టాటా అని బదులిచ్చాడు. ఆ పేరు వినగానే సంభ్రమాశ్చర్యంలో ఉండిపోవడం ఈసారి నా వంతైంది. ఎందుకంటే అతను టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ మాత్రమే కాదు, అతను భారతదేశంలోకి విమాన సర్వీసులను తీసుకువచ్చి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ ఏవియేషన్గా పేరుగాంచిన ఒక గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి నా పక్కన కూర్చుండడంతో చాలా సంతోషంలో మునిగిపోయాను. ఈ క్షణం వరకు ఇక్కడున్న వాళ్ళలో నేనే గొప్పవాడిని అని అనుకున్నాను. కానీ ఈ క్షణం తర్వాత ఆ ఆలోచన తప్పని, నాకంటే గొప్పవాళ్ళు కూడా ఉంటారని నాకు అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ఉన్న మోరల్ ఏంటంటే, నేను గొప్పవాడిని అనుకోవడంలో తప్పులేదు, కానీ నేను మాత్రమే గొప్పవాడిని అని అనుకోవడం ముమ్మాటికి పొరపాటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.